దేవుని మహాపరిశుద్ధ నామమును బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. 1వ యోహాను 5వ అధ్యాయము 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలను భారమైనవి కావు. ఆమేన్, హల్లెలూయా. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, దేవుడు ఆజ్ఞను అతిక్రమము చేయకూడదు. ఆజ్ఞను పాటించాలి, కఠినమైనవి కాదు. నీతిగా నడుచుకోండి అనేది కఠినమైనది కాదు. అదిగో యథార్థంగా ఉండండి అనేది, అబద్ధమాడకండి, మోసము చేయకండి, నీ పొరుగువానిని ప్రేమించు, హత్య చెయ్యకు, నరహత్య చెయ్యకు, వ్యభిచారింపకు, దొంగలు, ఇలాంటివి కొన్ని విషయాలు. అవి భారమైనవి కాదు. ఆజ్ఞలు ఇచ్చాడు, ఇదిగో అది తినకు పలానది అని చెప్పేసి కొన్ని తినే విషయంలో కావచ్చు, కొన్ని ఇప్పుడైతే దేవుని మహాకృప మహా ఆదరణ మనల్ని కాపాడుతూ, నువ్వు పొరపాటు చేస్తున్నా ఏం చేసినా అది నిన్ను కాపాడుతూ రక్షించుకుంటూ వస్తుంది. అయితే బిడ్డ, ఈరోజు నువ్వు దేవునికి దూరంగా ఉన్నావేమో, ఆయన ఆజ్ఞలు నువ్వు పాటించలేకపోతున్నావు. దేవుడు సెలవిస్తున్నాడు, ఈ యొక్క మాటలు వింటున్న నీవు మారు మనసు రావాలా. ఆజ్ఞలు గొప్పవిక, అవి నీ మీద నిన్ను బాధ పెట్టేంత ఇదిగా లేవు బిడ్డ. నిన్ను దేవుడు దీవించడానికే కొన్ని ఆజ్ఞలు పెట్టాడు, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను గొప్పవానిగా చెయ్యాలని తప్ప ఆయన ఉద్దేశ నీ మీద కోపము ద్వేషము పెంచుకుందామని కాదు. కానీ అంటే దేవుడు చదివిస్తున్నాడు, ఏసే క్రీస్తయు ఉన్నాడని మనం నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించెను. ఆయన మూలంగా పుట్టిన వాడిని యేసుక్రీస్తు అయి ఉన్నాడన్న మరి మన నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నామని మనము దేవుడు చెప్తాను. ఎప్పుడైతే యేసుక్రీస్తును మనం విశ్వాసించి నమ్మేమో, ఆయన నమ్మి ఆయనలో ఉండి బాప్తిసం తీసుకున్నామో, ఆయన యందు పుట్టాం, ఆయనలో మనమున్నాం. మనకు అసాధ్యమైనది ఏమీ లేదు. దేవుడు చేయగల గొప్ప దేవుడు. చూడండి, మనకి ఎన్నైనా సమస్యలు ఉండొచ్చు, వేజారిపోతున్నవేమో, ఆ బాధలు చెప్పుని మీరు ఎన్నైనా చెప్పొచ్చు అని అనుకుని మీరు బాధపడుతున్నారు. కాదు, దేవుడు గొప్ప దేవుడు, నమ్మదగినవాడు, కోరదగినవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఒక్కసారి ఆయన వైపు తిరిగితే మీ తట్టు ఆయన తిరుగుతాడు. ఒక్కసారి మీరు గ్రహించండి, దేవుని తట్టు తిరగని దేవుని మహిమను మీరు చూస్తారు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా పరలోకపు తండ్రి, వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నువ్వు తండ్రి సర్వాధికారివి, సర్వసృష్టి మంత్రులు. ఏ బిడ్డలు ఏ శోధన, కష్టము, బాధను, వేదన, శోధన పడుతున్నారు, యేసునామములో బంధించి ప్రతి కాడి విరగొట్టండి. అంధకారంలోని కట్లన్నీ తెంపివేసి సమృద్ధి, సమాధానం, శాంతిని అనుగ్రహించి మీ సహాయం కోరుతున్నాం తండ్రి. మీ ఆజ్ఞను కోరుతున్నాం తండ్రి. మీరే నైనా బలపరిచి స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసయ్య సర్వశక్తిగల నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.